ప్రతిధ్వని స్పాట్లైట్ కార్యక్రమ తెలుగు అనువాదం ఇప్పుడు వింటారు. అంతరిక్షం నుంచి సముద్ర గర్భంలోకి సైతం దూసుకువెళుతున్న భారతదేశం. అంతరిక్షంలో అద్భుతాలు చేస్తున్న భారతదేశం సముద్ర గర్భంలో సైతం పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆకాశమే ఎగువ హద్దుగా పైపైకి దూసుకుపోతున్న మన శాస్త్రవేత్తలు పాతాళమే దిగువ హద్దుగా అందున సముద్రపు లోతుల్లో అధ్యయనానికి సమాయత్తమవుతున్నారు. ఇందుకోసం 2018లో డీప్ ఓషన్ మిషన్ పేరిట ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 4,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో నడిచే ఈ కార్యక్రమంలో భాగంగా నీటి అడుగున వనరులను అన్వేషించటం, లోతైన సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిజ్ఞానాన్ని మెరుగుపరచటం, భారతదేశపు నీలి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. క్లిష్టమైన ఖనిజాలు, అరుదైన లోహాలు, సముద్ర జీవ వైవిధ్యం అధ్యయనం చేయడం వంటి అంశాలు ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ ప్రక్రియ కోసం మానవరహిత, మానవ సహిత జలాంతర్గాములు సబ్మెర్సిబుల్స్ ఉపయోగిస్తారు. డీప్ ఓషన్ మిషన్లో భాగంగా భారతదేశం తన మొట్టమొదటి మానవ సహిత సబ్మెర్సిబుల్ను మోహరించేందుకు సిద్ధమవుతోందని కేంద్ర భూశాస్త్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 500 మీటర్ల లోతు కోసం రూపొందించిన సబ్మెర్సిబుల్ ఈ ఏడాది ప్రారంభిస్తామని, వచ్చే సంవత్సరానికి దాని పరిధిని 6,000 మీటర్లకు విస్తరించే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ మిషన్ మొత్తం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉందని, వైజ్ఞానిక శాస్త్రంలో దేశం యొక్క స్వావలంబనను ప్రదర్శిస్తుందని అన్నారు. పూర్తిగా భారతదేశంలోనే అభివృద్ధి చేయబడి, తయారు చేయబడిందని మంత్రి నొక్కి వక్కాణించారు. డీప్ ఓషన్ మిషన్ గురించి ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సగర్వంగా వెల్లడించారు. కాగా నీటి అడుగున సంపదలను ఉపయోగించుకోవటం ద్వారా భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ, శాస్త్రీయ సమాజం, పర్యావరణ స్థితిస్థాపకత కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందేందుకు సిద్ధంగా ఉంది. డీప్ ఓషన్ మిషన్ ఇప్పటికే పురోగతి సాధించాల్సి ఉండగా కోవిడ్ మహమ్మారి కారణంగా కొంత ఆలస్యమైందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే దీనిని ముందుకు తీసుకువెళుతున్న తీరు భారతదేశం యొక్క సంకల్పం, వినూత్న స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఒక భారతీయుడు అంతరిక్షంలోకి ప్రయాణించటం, మరొక భారతీయుడు సముద్రపు లోతుల్లోకి ప్రవేశించటం వంటి ప్రత్యేకమైన ద్వంద్వ విజయాలను సాధించటం తథ్యం. భారత్ తన మొదటి మానవ లోతైన సముద్ర జలాంతర్గామిని ప్రారంభించటానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ మిషన్ స్థిరమైన అభివృద్ధి, శాస్త్రీయ ఆవిష్కరణకు ఆశాకిరణంగా నిలుస్తుంది. డీప్ ఓషన్ మిషన్ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఉపరితలం నుంచి 6,000 మీటర్ల దిగువకు ప్రయాణించగల మానవ సహిత జలాంతర్గామిని రూపొందించింది. దీనికి మత్స్య 6000గా నామకరణం చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రజతోత్సవ వేడుకల సందర్భంలో ఈ విషయం వెల్లడించారు. వాహనం యొక్క మొదటి మానవరహిత ట్రయల్ అక్టోబర్ 27, 2021న చెన్నై తీరంలో చేపట్టారు. ఇది విజయవంతం అయిన తర్వాత సముద్రయాన్ కార్యక్రమం అక్టోబర్ 29, 2021న అధికారికంగా ప్రారంభించారు. డిసెంబరు 2022లో సబ్మెర్సిబుల్ 14 చదరపు కిలోమీటర్ల సముద్ర గర్భాన్ని 56 గంటల పాటు అన్వేషించింది. ఇలాంటి సముద్ర మిషన్లు, సముద్రయాన్ విజయ పరంపరలో లోతైన సముద్రయాత్రను పూర్తి చేసిన మొదటి అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ అవతరించనుంది. సముద్ర గర్భంలో దాగిన సహజ వనరులను ఒడిసి పట్టుకుని ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే వాటిని వినియోగించుకోవాలన్న సంకల్పంతో సాగర మథనానికి శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. ఈ మథనంలో అమృతం పైకి ఎగిసి రావాలని, అది ఆత్మనిర్భర్ భారత్కు ఊపిరిపోయాలని ఆశిద్దాం. మీరింతవరకు ప్రతిధ్వని స్పాట్లైట్ కార్యక్రమ తెలుగు అనువాదం విన్నారు. రచన పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం.